వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియా జోరు మీదుంది. గ్రూప్ బిలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకువెళ్లింది. యాంటిగ్వా వేదికగా జరిగిన మ్యాచ్లో పసికూన నమీబియాపై చెలరేగింది. మొదట బంతితో తర్వాత బ్యాట్తో ప్రత్యర్థి జట్టును వణికించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ బౌలింగ్ ధాటికి నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. డేవిడ్ వైజీ ఒక వికెట్ తీశాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మొదటి బంతికే వార్నర్ వికెట్ కోల్పోయే ప్రమాదంలో పడింది. అయితే తొలి ఓవర్లో ఒకే బౌండరీ సాధించిన వార్నర్ 2 ఓవర్లో చెలరేగాడు. డేవిడ్ వైజీ బౌలింగ్లో వరుసగా 2 ఫోర్లు ఓ సిక్సర్ బాదాడు. అయితే 4వ బంతిని కూడా బౌండరీకి యత్నించి వార్నర్ పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత బాదే బాధ్యతను హెడ్ తీసుకున్నాడు. 3 ఓవర్లో హెడ్ 2 ఫోర్లు ఒక సిక్సర్, మార్చ్ ఓ 4 బాదడంతో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి 5.4 ఓవర్లలోనే హెడ్, మార్చ్ మ్యాచ్ను ముగించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పలు రికార్డులు బద్దలు కొట్టింది. టీ20 వరల్డ్ కప్లో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన రెండో జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది. 86 బంతులు మిగిలుండగానే ఆసీస్ లక్ష్యాన్ని సాధించింది. కాగా ఈ రికార్డు జాబితాలో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2014 టీ20 ప్రపంచ కప్లో నెదర్లాండ్స్ పై లంక 90 బంతులు మిగిలుండగానే విజయ తీరాలకు చేరింది. అలాగే టీ20 వరల్డ్ కప్లో పవర్ ప్లేలో ప్రత్యర్థిపై అత్యధిక ఆధిక్యాన్ని సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్లో నమీబియా మొదటి 6 ఓవర్లలో 17 పరుగులతో నిలిచింది. మరోవైపు ఆసీస్ 74 స్కోర్ సాధించింది. అంటే ప్రత్యర్థి స్కోర్ కంటే 57 పరుగులు ఎక్కువగా చేసింది. అంతకుముందు ఈ రికార్డ్ నమీబియా పేరిట ఉండేది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో నమీబియా పవర్ ప్లేలో ప్రత్యర్థి కంటే 55 స్కోర్ అధికంగా సాధించింది.